మెదక్ జిల్లా కొల్చాపురం మండలం తుక్కాపురంలో బీభత్సం సృష్టించిన చిరుతను ఎట్టకేలకు అటవీ అధికారులు బంధించారు. చిరుత దాడిలో 9 మందికి గాయాలు కాగా వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. జనావాసాల్లోని పొదల్లో సంచరిస్తుండటంతో ఉదయం నుంచి దాన్ని పట్టుకునేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. ఒకసారి చిక్కినట్లే చిక్కి తప్పించుకున్న చిరుతను చాకచక్యంగా అటవీ సిబ్బంది బంధించారు. చిరుత వలలో చిక్కడంతో గ్రామస్తుల్లో ఆనందం నెలకొంది. ఇంట్లో ఊళ్ళోన్నది ఇప్పారు ఇంకా ఊళ్ళోనున్నది ఇంకా ఇంట్లోనున్నది కట్టెల్లో అంటుంది మీరుకెళ్తే వస్తుంది మనసులో కొరుకుతుంది ఊళ్ళోనున్నది ఇంకా మెదక్ జిల్లా తుక్కాపురంలో సంచరిస్తున్న చిరుతను ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, చిరుతను అధికారులు ఏ ప్రాంతంలో బంధించారు? ఈ కొల్చార మండలం తుక్కాపూర్ గ్రామంలోనే చిరుతను అధికారులు బంధించారు. ఈ ఉదయం 9:30 ఆ ప్రాంతంలో చిరుత గ్రామంలోకి వచ్చి గ్రామస్తులపై దాడి చేసింది. దాని తర్వాత నుంచి సమాచారం అందుకోగానే వెంటనే రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు గ్రామానికి వెళ్లి దాన్ని పట్టుకోవడానికి చర్యలు చేపట్టారు. ఉదయం మధ్యాహ్నం 1 ఆ ప్రాంతంలో ఒకసారి వలలో చిక్కుకున్నట్టే చిక్కి చిరుత మళ్ళీ తప్పించుకుంది. ఆ తర్వాత 3 గంటలు ఆ ప్రాంతంలో దానికి చిరుత దాక్కుండా గుడిసె చుట్టూ వలలు ఏర్పాటు చేసి గ్రామస్తుల సహాయంతో పట్టుకున్నారు. దాన్ని ఇప్పుడు ప్రస్తుతం అటవీ అధికారులు బంధించి దాన్ని గ్రామం నుంచి తరలిస్తున్నారు. ధన్యవాదాలు క్రాంతి.